వీరిపైన మళ్ళీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వీరిపైన కంప్లైంట్ పెడితే వీరి మీద కౌంటర్ కేసు పెట్టారు. ఈరోజు వీళ్ళు మేత కోసమని ఈరోజు సమ్మర్లో అక్కడ ఏం పైరు లేకపోయినా అక్కడికి వెళ్ళి కేవలం గొర్రెలు మేత కోసం వారు అక్కడికి వెళ్తే ఇంత దారుణంగా దౌర్జన్యంగా వీరిని గొల్లనా కడుకుల్లారా, మిమ్మల్ని చంపితే ఎవరు వస్తారు, నీ తల్లుల్ని తిడతా, వారి పిల్లల్ని తిడతా, గొల్లనా కడుకుల్లారా మిమ్మల్ని ఈరోజు చంపితే మీకు దిక్కెవరని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి లాక్కొని వెళ్ళి మరీ వీళ్ళని కొడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు కానీ యాదవులకు కానీ రక్షణ లేదా? మా ప్రాణానికి ఇక్కడెక్కడ రక్షణ లేదా? గొర్రెలు కానీ పశువులు కానీ ఆవులు కానీ స్వేచ్ఛాయుతంగా పంటలు లేని చోట మాట్లాడేటువంటి వ్యవహారం లేదా? ఈరోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి చేయాలా? నేరుగా ఈ ఈదుమూడి గ్రామాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు P4 పథకం కింద ఆయన దాన్ని దత్తత తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారి దత్తత గ్రామంలోనే యాదవుల్ని గొల్లలు అని పేరు పెట్టి తిడుతూ కులాన్ని దూషిస్తూ తల్లుల్ని పిల్లల్ని తిడతారా? నేరుగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి CS సాయి ప్రసాద్ గారి సొంత గ్రామం ఈదుమూడి గ్రామం. ఆయనకు సొంత గ్రామం అయితే అక్కడే యాదవుల్ని బీసీల్ని చంపుతాం నరుకుతామని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లోపలికి తీసుకెళ్లి యాదవుల పట్ల హత్యాయత్నం చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కడుపుకు అన్నం తింటుందా, గడ్డి తింటుందా? నేను ఈరోజు అడుగుతున్నా, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, యాదవ ఎమ్మెల్యేలు, యాదవ మంత్రులు గుడ్డిగారతికి ఏమైనా పలుదవుతున్నారా? కులానికి సంబంధించి నిర్లక్ష్య రాశులు, వీళ్ళు పశువులు కాసుకుంటారు, గొర్రెలు కాసుకుంటారు, దారుణమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. నిరుపేదలు కేవలం మేత కోసం వారు వివిధ గ్రామాల్లోకి ముందుకెళ్తుంటే, సంచార జీవితం చేస్తుంటే వీరిని కులం పేరుతో తిట్టి వీరి పిల్లల్ని వీరి తల్లుల్ని కులం పేరుతో తిడుతుంటే మీరు ఎమ్మెల్యేలుగా ఉండి, మంత్రులుగా ఉండి, ఎమ్మెల్సీలుగా ఉండి మీకు బుద్ధెట్టుంది, ఎట్టానంది అంటున్నారు? మీ బతుక్కేమన్నా అర్థం ఉందా నేను అడుగుతున్నా. మీరు ముఖ్యమంత్రి దృష్టికో డీజీపీ దృష్టికో తీసుకెళ్ళలేరా అని అడుగుతున్నాం. ఎందుకంటే మీకు ఎన్నికల్లో గెలవడానికి యాదవులు అవసరం, మీకు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసుకోవడానికి యాదవులు అవసరం. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత యాదవ సోదరుల్ని గొల్లనా కొడుకులు అంటూ వారి కుటుంబాన్ని, వాళ్ళ తల్లుల్ని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని నోటికొచ్చినట్లు తిడుతుంటే కడుపుకి అన్నం తినే వాళ్ళు ఎవరైనా సహిస్తారా లేదా అనేది అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు యాదవ సంఘాల నాయకులు ఎటువంటి రాజకీయపరమైనటువంటి పార్టీల యొక్క జోక్యం లేకుండా ఈరోజు కలెక్టర్ గారిని కలుస్తున్నాం. ఖచ్చితంగా సిఐ శేషగిరిరావు గారికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, సిఐ శేషగిరిరావు గారి దగ్గరికి ఈరోజు వీరందరూ వెళ్ళి సార్ మమ్మల్ని ఇట్లా కొట్టారు, గొల్లనా కొడుకులారా అని మా తల్లుల్ని మా పిల్లల్ని తిట్టారని అడిగితే ఆ సిఐ శేషగిరిరావు అని అంటాడంట, ఏముందయ్యా గ్రామాల్లో మామూలుగా గొల్లనా కొడుకులు అని తిట్టడం, దాంట్లో తప్పే ఉంది అని అంటాడంట శేషగిరిరావు. శేషగిరిరావు నీది, చంద్రబాబు నాయుడిది, దాడి చేసినటువంటి ఆ బాధితులది అందరితో ఒకటే కులం అయ్యి ఉండొచ్చు. ఈరోజు నీ కులానికి సంబంధించిన వాళ్ళు అధికారంలో ఉండుండొచ్చు. నీకు ఎట్లానో నీకు ఎలా అయితే సీట్లు మారుతాయో రేపొద్దు ఈ ప్రభుత్వాలు కూడా మారుతాయి. కేవలం అధికారంలో మీ కులం ఉన్నారని అమానుషంగా ఇంత దారుణంగా ఒక మనిషిని గోడెరగొట్టేటట్లు కొడితే నువ్వు సిఐగా ఉండి ఆ హత్యాయత్నం కేసు నమోదు అవ్వకుండా ఇతని మీద కూడా పెట్టి కేసు పెట్టడం అనేది దారుణమైనటువంటి విషయం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు ప్రాణానికి ఆస్తులకి ఎటువంటి రక్షణ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని రాష్ట్ర స్థాయిలోనే పెద్ద ఉద్యమం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ యాదవ యువజన సంఘాలు అన్నిటి కూడా ముందుకు వస్తాయి. కాబట్టి తప్పకుండా దీనిపైన ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ చేయాలి, శేషగిరిరావు గారిని సస్పెండ్ చేయాలి, తద్వారా ఆయన వీరి మీద పెట్టినటువంటి FIR కూడా రద్దు చేయాలి. దీని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా బాధితులకి సరైనటువంటి న్యాయం జరిగేలాగా ఈ ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఖచ్చితంగా ఈ కార్యక్రమంకి ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాధితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వీరికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది.